ఆ పరమేశ్వరుడు సృష్టి చేయాలని సంకల్పించుకుంటే సృష్టి చేయాలనేటువంటి ఆ తపనతో పరమేశ్వరుడి నుంచి రజోగుణ నియామకుడైనటువంటి బ్రహ్మదేవుడు, సత్వగుణ నియామకుడైన విష్ణువు ఉద్భవించారు. సృష్టి చేయాలనుకున్నప్పుడు శివుడే బ్రహ్మ అవుతాడు, స్థితి చేయాలనుకున్నప్పుడు ఆయనే విష్ణువు అవుతాడు. నారాయణుని నాభీ కమల నుంచి బ్రహ్మగారు ఉద్భవించారు. ఆ తర్వాత తనకు కారణం ఏమిటా అని ఆలోచించాడు. కానీ తనకు కారణం ఎవరో కనబడలేదు. అప్పుడు తనకు తానే కారణం అనుకున్నాడు. కానీ ఎవరికి ఆది అనేది పెద్ద సందేహం. ఇక బ్రహ్మ విష్ణువుల ఉభయులు కూడా ఎవరు ఎక్కువ తేల్చుకోవడానికి వారి దగ్గర ఉన్న శక్తులను వ్యక్తం చేశారు. అప్పుడు వీరిరువురి యొక్క తీవ్రతని తగ్గించడం కోసం బ్రహ్మ విష్ణువుల నడుమ ఆ పరంజ్యోతి ఒక అద్భుతమైన అగ్నిలింగంగా ఆవిర్భవించింది. దాని ఆది ఎక్కడ మొదలైందో తెలియలేదు, దాని తుది ఎక్కడ పూర్తవుతుందో కూడా తెలియట్లేదు. వెంటనే ఆ బ్రహ్మ విష్ణువు అనుకున్నారట, మన గొప్పతనం తేల్చుకోవడానికి మనం దీన్ని పరీక్షగా పెట్టుకుందాం. ఒకరు మూలం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, ఒకరు అంతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు ముందు సాధిస్తారు